బుటెలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నారు. కొత్తగా శాఖల మంత్రుల కేటాయింపులపై చర్చించనున్నారు. ఇక కేబినెట్లోకి మరో ముగ్గురిని తీసుకోవడం, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన వంటి అంశాలను ఖర్గేతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక తొలి రోజు పర్యటనలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కొత్తగా నియమితులైన మంత్రులకు శాఖల కేటాయింపు, టీపీసీసీ కార్యవర్గ ఏర్పాటు, కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ, రాష్ట్ర కేబినెట్ విస్తరణ వంటి అంశాలపై చర్చించారు. అలాగే రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికలకు సన్నద్ధతపై రేవంత్ రెడ్డికి వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నారు. కొత్త శాఖ మంత్రుల కేటాయింపులపై చర్చిస్తున్నారు. ఇక కేబినెట్లోకి మరో ముగ్గురిని తీసుకోవడం, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన వంటి అంశాలను ఖర్గేతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక తొలి రోజు పర్యటనలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కొత్తగా నియమితులైన మంత్రులకు శాఖల కేటాయింపు, టీపీసీసీ కార్యవర్గ ఏర్పాటు, కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ, ఇక రాష్ట్ర కేబినెట్ విస్తరణ వంటి అంశాలపై చర్చించారు. అలాగే రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికలకు సన్నద్ధతపై రేవంత్ రెడ్డికి వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నారు. కొత్త శాఖ మంత్రుల కేటాయింపులపై చర్చించనున్నారు. కేబినెట్లోకి మరో ముగ్గురిని తీసుకోవడం, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన వంటి అంశాలతో ఖర్గేతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, ఏ అంశాల మీద ఇప్పుడు ఖర్గేతో భేటీ కానున్నారు? శాఖలు కేటాయించిన తర్వాత మళ్ళీ భేటీ కావడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకు భేటీ అయ్యారు అసలు? ఢిల్లీ పర్యటనకు నిన్న రేవంత్ రెడ్డి వెళ్లారు. వరుణ్, ముఖ్యంగా
కేబినెట్ మొన్న కొత్తగా ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్లకు పోర్ట్ఫోలియోలు కేటాయించడంతో పాటు పార్టీ కార్యవర్గ విస్తరణం కూడా చేపట్టే అంశాలపై ఆయన చర్చించారు. నిన్న కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో నిన్ననే పార్టీకి సంబంధించినటువంటి పిసిసి బాధ్యతలను కూడా కేటాయిస్తూ ఏఐసిసి నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు ఈ రోజు కూడా పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. ముఖ్యంగా కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి ముగ్గురు మంత్రులకు ఏదైతే పోర్ట్ఫోలియోలు కేటాయించే అంశంపై చర్చించడంతో పాటు గతంలో ఉన్నటువంటి మంత్రులు అంతకుముందు 12 మంది మంత్రులతో కేబినెట్ ఉంది. అందులో 2 మంత్రులు తమ పోర్ట్ఫోలియోలో మార్పులు చేయాలంటూ కూడా అధిష్టానం దృష్టికి అట్లాగే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో చర్చించబోతున్నారు. అంటే ఒకవేళ పార్టీ సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలు మార్చాలా, వారు అడిగినట్టుగా, లేదా వాటినే కొనసాగించాలా అనేది ఒక అంశం కాక ఇప్పుడు బాధ్యతలు చేపట్టినటువంటి ముగ్గురికి కూడా ఏ శాఖలు కేటాయిస్తారా అనేది కూడా కీలకంగా మారింది. ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి అట్లాగే బీసీ నేతకు సంబంధించినటువంటి ఒక నేత కూడా ఈ ముగ్గురు మంత్రులు ఉన్న నేపథ్యంలో వారికి సంక్షేమ శాఖ అట్లాగే లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తారా అనే చర్చ జరుగుతుండగా సీఎం వద్ద ఉన్నటువంటి కీలక శాఖలు ఏదైతే హోమ్ డిపార్ట్మెంట్ కానీ, విద్యాశాఖ కానీ, అట్లాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కీలక శాఖలు కూడా ఉన్న నేపథ్యంలో వాటిని పైన కేటాయిస్తారనే అంశంపై కూడా ఈ రోజు చర్చించనున్నారు వారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్.